మిడతల దండు వాలిన పొలం, కాలకేయులడుగు పెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది. ఒక పక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూనే మరో పక్క ప్రతిదాడి చేయాలి. మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అలాంటి వ్యూహంతో యుద్ధానికి వెళ్తావా? ఎవరికీ తెలియదంటే కాలకేయులకు కూడా తెలీదు. అందుకే మనం ఆచరించాలి. నేనేకీభవిస్తున్నాను. నేను ఆమోదిస్తున్నాను. మన నగరంలోకి రావటానికి ఇదొక్కటే దారి. కట్టప్ప, శత్రువులు లోపలికి రాకుండా ఆపటానికి నీకెంత సైన్యం కావాలి? 5,000 మంది తల్లి. శూలాలతో కవచాలతో ఇనప కంచెను నిర్మిస్తాను. సైన్యాన్నే అడ్డుగోడగా నిలబెడతాను. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. మనకున్న సమాచారం ప్రకారం కాలకేయ నాయకుడు వెనకే నిలబడి తన సైన్యంలో సగం మందిని ముందుకు పంపిస్తాడు. మన వ్యూహంతో, మనకున్న యుద్ధ యంత్రాల సహాయంతో ఎంతమంది వచ్చినా ఇక్కడ 3 గడియల పాటు నిలువరించగలం తల్లి. కానీ ఈ లోపే ఆ కాలకేయ నాయకుడిని హతమార్చాలి. నాయకుడు లేని సేనలు చెదిరిపోతాయి. యుద్ధం మధ్యలో సరైన సమయంలో యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడి మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయటానికి కనీసం ఒక గడియ సమయం పడుతుంది. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ ఘడియ చాలమ్మా, వాడి తల నరికి తీసుకొస్తాను. అలా